ప్రపంచంలో మొట్టమొదటి నౌకాయానాన్ని అభివృద్ధి చేసిన భారతదేశం తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే చైనాతో పోల్చిన, జపాన్తో పోల్చిన, దక్షిణ కొరియాతో పోల్చిన మనం ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాం. టాప్ 10 పొజిషన్లో భారత షిప్పింగ్ కెపాసిటీ లేదు. ప్రతి సంవత్సరం ఓడల నిర్మాణం ఎంతెంత అనేది భారతదేశం లేదు. అది టాప్ 10 పొజిషన్లో కూడా మనకు లేదు. ప్రపంచంలో షిప్పింగ్ కెపాసిటీలో 50% పైగా ఒక్క చైనాలో ఉంది, తర్వాత దక్షిణ కొరియా ఉంది, తర్వాత జపాన్ ఉంది, ఈవెన్ ఫిలిప్పైన్స్, వియత్నాం కంట్రీస్ కూడా టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయినాయి. టాప్ 10 పొజిషన్లో ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గ్రేట్ బ్రిటన్, నార్వేలు ఉంటాయి. ఇండియా లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరిగిందని మోడీ గారు దీన్ని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ భారతదేశం ప్రతి సంవత్సరం తాను ఎక్స్పోర్ట్ చేసే సుమారు $800 బిలియన్ ఎక్స్పోర్టు, ఇంపోర్టు, ఆయిల్ ఇలాంటి ట్రేడ్ కోసం మనం పరాయి షిప్పుల మీద, పరాయి దేశాల షిప్పుల మీద, షిప్పింగ్ కంపెనీల మీద భారతదేశం ఆధారపడి ఉందండి. దానికోసం భారత్ చెల్లించే అమౌంట్ ఎంత అంటే $75 బిలియన్ అండి. అంటే ఎంత అంటే ఇది ఆల్మోస్ట్ 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం భారతదేశం వేరే పరాయి దేశాల షిప్పులకి ఇస్తుంది. సుమారు ఇది ఎంత అంటే 6 నుంచి 7 లక్షల కోట్లు, $75 బిలియన్ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ డిఫెన్స్ బడ్జెట్తో ఈక్వల్. మరి భారతదేశం ఇంత మనీని వ్యర్థంగా పోగొట్టుకుంటుంది వేరే వాళ్ళ కోసం. ఎందుకు అంటే భారతదేశం నిర్లక్ష్యం చేసింది.